సో తెలంగాణలో మూసీ ప్రక్షాళన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినది అది అసలు ఎంతవరకు వచ్చింది? ఇది జరిగే పని అంటారా అండి? మూసీ ప్రక్షాళన ఒకటే అయితే అందరూ సపోర్ట్ ఉన్నారు దీనికి. పొలిటికల్ పార్టీస్ కానీ పబ్లిక్ కానీ ఎవరు కానీ దానికి ఎగనెస్ట్ లేరండి. యాక్చువల్గా మూసీ ప్రక్షాళన కొన్ని ఇల్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒక ఇల్లు అనే వాళ్ళకి చాలామందికి లైఫ్ టైం డ్రీమ్. అవును, చాలామంది లైఫ్ టైం వాళ్ళు 25 years 30 years జాబ్ చేసుకుంటూ లోన్లు తీసుకుంటూ ఈవెన్ రిటైర్మెంట్ తర్వాత కూడా బ్యాంక్స్కు పేమెంట్ చేసుకుంటూ మంత్లీ ఈఎంఐస్ వాళ్ళ డ్రీమ్. ఇప్పుడు సడన్గా వాళ్ళు ఇల్లు కొలాప్స్ అవుతుందంటే వాళ్ళు ఎంతో పాపం బాధపడిపోతున్నారు. సో మూసీ ప్రక్షాళన అనేది ప్రక్షాళన చేస్తే మంచిదే, కానీ ఇండ్లు పోయినాయి. ఇండ్లు పోతున్న వారికి కనీసం అట్లీస్ట్ కాంపెన్సేషన్ వాళ్ళకి సరి అయిన కాంపెన్సేషన్ అన్న ఇవ్వగలిగితే గవర్నమెంట్, వాళ్ళు కొంచెం వాళ్ళు అక్కడెక్కడే తీసుకొని అదే ప్రైజ్లో వాళ్ళకి ఇల్లు దొరికితే వాళ్ళు దే విల్ బీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య మధు రిజ్ పార్క్ కూడా అందులో ఉంది. మధు రిజ్ పార్క్లో యాక్చువల్గా వాళ్ళకి 7 acres ఇస్తుంది గవర్నమెంట్. ఓకే. సో 7 acres కూడా వాళ్ళు నియర్ బై అడుగుతున్నారు, నియర్ బై ఇయర్కి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అట్లా కాంపెన్సేషన్ ఇస్తుంటే పబ్లిక్ పాపం ఎఫెక్టెడ్ హౌస్ ఎఫెక్ట్స్ కానీ ప్లాట్స్ ఎఫెక్ట్ కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదర్వైజ్ అవి లేకుండా ఆ బఫర్ జోన్ అనేది ఒక 50 meters లోపల ఉంది. 50 meters వరకు తీసుకొని మిగతా మనం ఇప్పటివరకు దాని మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రాలేదు. సో ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, దీని రివర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళని కూడా తీసుకొని సలహాలు వాళ్ళతో కొంచెం సంప్రదింపులు జరిగి వీళ్ళు ఒక ప్రక్షాళనకు వస్తే బాగుంటుంది.